హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ దోశ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. అదేంటంటే జొన్న మసాలా దోశ అనమాట. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో మనము ఒక 2 కప్స్ దాకా జొన్నలను అయితే తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ జొన్నల్లో మనకు చాలా మంచి పోషక విలువలు అయితే ఉన్నాయి. లైక్ ఫైబర్, ఇంకా ప్రోటీన్, ఐరన్ లాంటివి చాలా బాగా ఉంటుందండి. సో ఈ జొన్నలతో అయితే ఇలా దోశలు చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకుంటున్నానండి. మధ్యలో ఇలా ఏమైనా రాళ్ళు ఉంటే సెపరేట్ చేసేయండి. క్లీన్గా చూసి తీసుకోవాలండి మనం ఇక్కడ. ఇప్పుడు ఈ జొన్నలను అయితే మనము ఒక 2 to 3 టైమ్స్ దాకా బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 8 hours పాటు మనము నానబెట్టుకోవాలండి. జొన్నలు నానడానికైతే కొంచెం టైం పడుతుందండి, అందుకే ఒక 8 hours పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో 1 cup దాకా మనము పొట్టు మినపప్పునైతే తీసుకోవాలండి. నేను ఇక్కడ పొట్టు మినపప్పుతో చేసుకుంటున్నానండి. మీ దగ్గర పొట్టు మినపప్పు లేదు అనుకుంటే రెగ్యులర్గా యూజ్ చేసే మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఇలా పొట్టు మినపప్పు తీసుకోవటం వల్ల చాలా మంచి పోషకాలు ఉంటుందండి, అందుకనే నేను ఇలాంటి పొట్టు మినపప్పు వాడతాను. ఇందులోనే ఒక 1 స్పూన్ దాకా మెంతులు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ తీసుకొని ఇందులో ఒక 1/2 కప్ దాకా అటుకులను అయితే వేసుకోవాలండి. మీరు పల్చనివైనా తీసుకోవచ్చు, లేకుంటే మందంగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఈ రెండింటిని ఒక 2 to 3 టైమ్స్ దాకా బాగా వాష్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. మినప్పప్పు అయితే మనకు దాదాపు ఒక 6 గంటల సేపు నానాలండి. అటుకులు అయితే ఇలా నానబెట్టుకునే టైం లేకుంటే మీరు పిండి రుబ్బే ఒక 1/2 hour ముందు కూడా మనము నానబెట్టుకొని చేసుకోవచ్చండి. ఇలా మూడింటిని సెపరేట్గా నానబెట్టేసుకోవాలండి. జొన్నలేమో 8 hours పాటు నానబెట్టుకోవాలి, ఇంకా మినప్పప్పు ఏమో 6 hours అండి. ఇప్పుడు అన్నీ చక్కగా నానిపోయింది చూడండి. పొట్టు మినప్పప్పు కూడా చూసారా ఎంత బాగా ఉదుగైంది కదండి మనకు. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న జొన్నలను అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కొలతలతో చేశారంటే మీకు జొన్న దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. ఇందులో ముందుగా జొన్నలను వేసుకొని తర్వాత పొట్టు మినపప్పు, ఆ తర్వాత కొద్దిగా అటుకులు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా మనము బ్లెండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకు అనేది లేకుండా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి అయితే మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది పొంగిన తర్వాత పైకి వచ్చేస్తుందండి, అందుకనే ఇలా కొంచెం పెద్ద గిన్నె తీసుకొని పిండి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా చేత్తోనే ఒకసారి బాగా కలుపుకోండి. అప్పుడే మనకు చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. ఈ దోశ పిండి అనేది బాగా ఫెర్మెంట్ అయిందంటేనే దోశలు అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసేసుకొని నైట్ మొత్తాన్ని ఫెర్మెంట్ చేసుకుంటున్నాను. మరుసటి రోజు పొద్దున చూద్దామండి. నేను ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. స్టవ్ మీద ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 1 tablespoon దాకా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఈ ఆయిల్ ఎక్కువ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇందులోనే సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 cup దాకా యాడ్ చేసుకుంటున్నాను. మసాలాలో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది కదండి, అందుకనే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా దంచుకొని వేసుకున్నారంటే కారం చాలా బాగా కుదురుతుందండి. మీ కారంకి తగ్గట్టుగా మీరైతే పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను కొన్ని ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఫ్రోజన్ గ్రీన్ పీస్ లేదు అనుకుంటే మీరు నార్మల్ పచ్చి బఠానీ నానబెట్టుకొని ఉడికించుకొని కూడా వేసుకోవచ్చండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, అలానే ఒక 1/2 teaspoon దాకా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మసాలా అయితే. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి.
ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఉల్లిపాయలను అయితే సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుంటున్నానండి. కొద్దిసేపటికల్లా మనకు ఉల్లిపాయలు అనేది బాగా మెత్తగా మగ్గిపోయింది చూడండి. ఇక్కడ మనము ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. ఇందులో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా మ్యాష్ చేసుకొని తీసుకోవాలండి. బంగాళదుంపల్ని ఒక 3 to 4 విజిల్స్ దాకా ఉడికించుకొని పొట్టు తీసుకొని ఇలా మ్యాష్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బంగాళదుంపని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఆలు మరీ మొత్తం మ్యాష్ చేసేకి ఇష్టం లేదు అనుకుంటే కొన్ని పీసెస్గా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని బాగా కలుపుకుంటే రెడీ అయిపోతుందండి. మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా నైట్ ఫెర్మెంట్ చేసుకున్న పిండి అయితే చూసారా ఎంత చక్కగా పొంగిందని. మనకు ఇలా ఫెర్మెంట్ అయితేనే దోశలు అనేది బాగా టేస్టీగా కుదురుతుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడిన ఉప్పు తీసుకోవాలండి. నేను ఇక్కడ దోశలు చేసుకోవడానికి వేరే గిన్నెలోకి అయితే కొంచెం పిండిని తీసుకొని అందులో రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ దోశ పిండిని కూడా పక్కన పెట్టేసుకొని చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 1 కప్ దాకా వేయించుకున్న పల్లీలు ఇంకా ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఇందులోనే మీ కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. అలానే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి. చూసారా ఎంతో సింపుల్గా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని కూడా పక్కన పెట్టుకొని దోశ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఇలా ఒక దోశ పెనం పెట్టుకొని బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒక ఉల్లిపాయతో అయితే మనము రుద్దుకున్నామంటే దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, ఎక్కడ అంటుకోకుండా. ఇప్పుడు ఒక గరిటె పిండి వేసుకొని మనం నార్మల్గా దోశ ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలా వేసుకోవాలి. ఇక్కడ నేను క్రిస్పీగా చేసుకుంటున్నానండి, అందుకని ఇలా బాగా పలచనగా చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు మందంగా చేసుకోవాలనుకుంటే కొంచెం మీడియం సైజులో వేసుకొని మూత పెట్టి కాల్చుకున్నారంటే చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దోశ కొంచెం రోస్ట్గా కాలే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ కారం అయితే ఉందండి నా దగ్గర, రెడ్ చట్నీ, వాటిని అప్లై చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మీరు ఈ కారం నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇది తమిళనాడు స్టైల్ అండి, ఇలా కారం చట్నీ యూస్ చేసి చేయటం అనేది. మేమైతే ఎప్పుడు మసాలా దోశ చేసినా ఇలానే చేస్తానండి, బాగుంటుందని. మీరు నచ్చదు అనుకుంటే ఇలా చట్నీ మాత్రమే అప్లై చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇందులోనే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా పెట్టుకోవాలండి. మీకు ఎంత క్వాంటిటీ నచ్చుతుందో దానికి తగ్గట్టుగా అయితే మీరు పెట్టుకోవాలి. చూసారా మనకు దోశ అనేది ఎంత రోస్ట్గా కాలిపోయిందని. మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, లేకుంటే మాడిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టారంటే. చూసారా ఎంత చక్కగా వచ్చిందో కలర్ అయితే. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని ప్రిపేర్ చేసుకోవటమేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ఈ జొన్న మసాలా దోశను అయితే ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే ఉన్నాయండి. అలానే వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా చూసి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.